గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనకి మార్కెట్లో ఏం జరిగింది, మనకి మార్నింగ్ నుంచి ఎలాంటి ట్రేడ్స్ దొరికినాయి ఒకసారి మనం చెక్ చేసుకుందాం. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈరోజు చూడండి, 1 2 3 4 5 6 రోజుల నుంచి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. సో ప్లస్ ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ కూడా ఉంది. రెండు ఉండడంతో ఏమవుతుందంటే ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఈరోజు ఫామ్ అయింది. ఈ ఫాల్కి ఒక రిట్రేస్మెంట్ అనుకోండి, ఈ సపోర్ట్కి సపోర్ట్ తీసుకుందనుకోండి, లేదా ఈరోజు మనకి 2 స్టేట్స్లో ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నాయి, హర్యానా అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో దాని మూలంగా ఫామ్ అయింది అని కూడా అనుకోవచ్చు. ఈ 3 రీజన్స్లో ఇది ఎందుకు ఫామ్ అయినాయి గ్రీన్ క్యాండిల్స్ అన్నది అది మనం టైంకి వదిలేద్దాం. ఎందుకంటే ఇది రేపు మారిపోవచ్చు లేదా ఇటు కంటిన్యూ అయిపోవచ్చు. సో అందుకే ఈరోజు ఈ గ్రీన్ క్యాండిల్ మీద మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఓకే, తర్వాత ఇక్కడ జరిగింది చూడండి, మనకి నిఫ్టీ మంచి సపోర్ట్ ఏరియా నుంచే యాక్చువల్గా స్టార్ట్ అయింది. కొంచెం నిన్న క్లోజ్ అయిన దానికన్నా కొంచెం గ్యాప్ అప్పే ఓపెన్ అయింది, కొంచెం అంత ఇదే ఫ్లాట్ గ్యాప్ అప్ అనుకోండి. అక్కడి నుంచి అది ఫస్ట్ కొంచెం ఫాల్ చూపించిందా కానీ అప్పటికి అది పైకి వచ్చింది. కాకపోతే నిన్నటి ఓపెనింగ్కి పైకి వెళ్ళలేదు, ఇంకా నిన్నటి క్లోజింగ్ దాకా రాలేదు ఇంకా. సో ఇది టోటల్గా చెప్పాలంటే ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, ఇన్సైడ్ క్యాండిల్ దీని సైకాలజీ, దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అన్నది ఒకసారి చూసుకుంటే చూడండి, డే బిఫోర్ టుడే అంటే నిన్న ఎస్టర్డేస్ క్యాండిల్ ఉంది కదా, ఎస్టర్డే క్యాండిల్ అంటే సారీ ఎస్టర్డే క్యాండిల్ హై, ఎస్టర్డే క్యాండిల్ లో, ఈ 2 మార్క్ చేసుకోండి. రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది ఎక్కడ అవ్వట్లేదు అయి తర్వాత విషయం. అసలు ఇన్సైడ్ క్యాండిల్ని ట్రేడ్ చేసే పద్ధతి ఏంటంటే ఈ క్యాండిల్ యొక్క హై, ఈ క్యాండిల్ యొక్క లో ఎప్పుడు బ్రేక్ అయితే అప్పుడు అటు సైడ్ ట్రేడ్ చేసుకోవాలి. ఇది జనరల్గా చేసేది ఇన్సైడ్ క్యాండిల్కి ఎప్పుడైనా సరే ట్రేడ్ చేసే పద్ధతి అది. ఇంకోటి ఏమవచ్చు అంటే రేపు కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఎలాగైనా అవ్వచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కరెక్ట్గా ఈ క్యాండిల్ హై ఉంది కదా అక్కడికి వచ్చి అక్కడి నుంచి రివర్స్ అయిపోవచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ క్యాండిల్ లో దాకా వచ్చి అక్కడి నుంచి రివర్స్ అయిపోవచ్చు, ఎలా అయినా జరగవచ్చు. సో రేపు ట్రేడ్ చేసేది ఏంటంటే రేపు కొంచెం జాగ్రత్తగానే ట్రేడ్ చేయాలి. ఒకవేళ ఈ క్యాండిల్ 7th అక్టోబర్ క్యాండిల్కి హై కనుక బ్రేక్ చేసి పైకి వెళ్ళేటప్పుడైతే పైకి వెళ్ళి అక్కడ సస్టైన్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఒకవేళ సిఈలోకి వెళ్తే యూ షుడ్ బి రెడీ విత్ యువర్ స్టాప్ లాస్ ఆల్సో. ఎందుకంటే ఈ బ్రేక్ డౌన్ ఎప్పుడైనా ఫెయిల్ అయ్యి మార్కెట్కి ఎందుకు వచ్చేయచ్చు. అలాగే ఈ బ్రేక్ డౌన్ ఎప్పుడైనా ఫెయిల్ అవ్వచ్చు, మార్కెట్ మరలా రివర్స్ ఇచ్చేయచ్చు. సో ఎటుపక్క ట్రేడ్ తీసుకున్నా కానీ యూ షుడ్ బి రెడీ విత్ యువర్ స్టాప్ లాస్. ఎందుకంటే స్టాప్ లాస్లు ఉంటే మనకేమిటంటే మార్కెట్లో కొన్నాళ్ళు ఇంకా ఉండగలం. స్టాప్ లాస్ పెట్టకుండా అలాగే ఉంటే ఏమవుతుందంటే క్యాపిటల్ అంతా ఊడ్చుకుపోద్ది, అంతే, అంతకుమించి ఏముండదు. సరే, ఈ క్యాండిల్ హైని చూసుకుంటే మనం ఇక్కడ రెసిస్టెన్స్ ఏరియా కూడా ఇది. ఒకవేళ దీన్ని క్రాస్ చేస్తే ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏరియా ఎంత, 25,300. ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి 25,150 అంటే అదే 180 వేసుకోండి, 170, 180 ఆ రేంజ్, 200కి దగ్గరలో. సో ఇదంతా ఒక రెసిస్టెన్స్ ఏరియా అండి. ఈ ఏరియా దగ్గర కొంచెం అప్రమత్తంగా ఉండాలి. దాని తర్వాత ఈ ఏరియా దగ్గర 25,300 దగ్గర, ఇది నిఫ్టీలో. ప్లస్ ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే, అసలు దీని బ్రేక్ డౌన్ అయిందంటే చూడండి, ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయింది అంటే నెక్స్ట్ లెవెల్ మనకు సపోర్ట్ వచ్చేసి ఇది ఇక్కడ ఉంది, 25,500, 450, 500 ఏరియా.
సో ఎప్పుడైనా కానీ మార్కెట్ గ్యాప్ అప్ అవుతున్నా గ్యాప్ డౌన్ అవుతున్నా ఒక ప్లానింగ్తో ట్రేడ్ చేస్తే బాగుంటుంది. పైన ఒక లైన్ తీసుకోండి, కింద ఒక లైన్ తీసుకోండి. దాన్ని బట్టి కింద బ్రేక్ డౌన్ అయితే స్టాప్ లాస్ ఈ లైన్కి కొంచెం పైన పెట్టిసుకొని పిఈ సైడ్ కూర్చోవచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ పక్కన బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ సిఈ సైడ్ ట్రేడ్ తీసుకొని ఒక ఈ లైన్కి కింద కొంచెం స్టాప్ లాస్ పెట్టుకొని మనం సిఈ సైడ్ కూర్చోవచ్చు. కానీ సిఈ సైడ్లో ఏంటంటే మనకి రెసిస్టెన్స్ చాలా దగ్గరలో ఉంది. సో 300 పాయింట్ 200 పాయింట్స్ దగ్గరలో ఉంది కాబట్టి యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏం జరిగిందంటే ఇన్సైడ్ క్యాండిలే ఫామ్ అయింది, రైట్. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మార్కెట్ చాలా తక్కువ పాయింట్లు మాత్రమే రన్ అయింది నిఫ్టీతో పోల్చుకుంటే. నిఫ్టీలో చూడండి మనకి లో వచ్చేసి 24,760 నుంచి 25,33 అంటే దాదాపు 250-300 పాయింట్స్ రన్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 5,500 నుంచి 51,200 అంటే 700 పాయింట్స్ మాత్రమే రన్ చేసింది. కంపారిటివ్లీ ఈ క్యాండిల్తో కంపేర్ చేసుకుంటే ఇది దీనిలో 50% మాత్రమే ఉంది. ఓకే, ఇంకోటి ఈ క్యాండిల్ యొక్క 50% లెవెల్ని ఇంకా క్రాస్ చేయలేదు. ఇది మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే దీని 50% లెవెల్ని క్రాస్ చేయలేకపోయింది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది పైకి వెళ్ళి దీన్ని బ్రేక్అవుట్ చేసేదాకా వెళ్ళదు. ఇక ఈ బ్రేక్అవుట్ లెవెల్ ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ అన్నీ ఒకేలా ఉన్నాయి. చూడండి 51,750 రేంజ్ ఇదంతా ఒకేలా ఉంది. 51,800 వేసుకోండి పోనీ. దీన్ని బ్రేక్అవుట్ చేసిన నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఇక్కడే ఉంది. ఎంత? దీన్ని బ్రేక్డౌన్ చేసిన 5200ని బ్రేక్డౌన్ చేసిన 49,700 ఉంది, అంటే 500 పాయింట్స్ ఉంది ఇది. సో ఎప్పుడైనా కానీ దీంట్లో ట్రేడ్ చేసేటప్పుడు రేపు బ్యాంక్ నిఫ్టీలో ఎలాగూ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి రేపు దీంట్లో ట్రేడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే పైన కూడా ఎక్కువ టైం తర్వాత మనకి బ్రేక్అవుట్ దొరకవచ్చు, కింద కూడా ఎక్కువ టైం తర్వాత బ్రేక్డౌన్ దొరకవచ్చు. బ్రేక్డౌన్ దొరికిన తర్వాత కూడా మనకి ఒక 500 పాయింట్స్ మాత్రమే ఇక్కడ మనకి ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ వరకు మాత్రం మనం ట్రేడ్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన మనకు మ్యాక్సిమం ఉన్నది జస్ట్ ఇంత ఏరియా మాత్రం, అంటే ఒక 300-400 పాయింట్స్. సో చూసి దీన్ని ట్రేడ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఓకే, తర్వాత మనకు ట్రేడ్స్ ఏం దొరికినాయో ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీలో మనకి మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ 1 అవర్ వీడియోలో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. 925, 930 మనకి ఈ స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయినాయి. దాని ద్వారా మనం ఒక లెవెల్ని డ్రా చేసుకున్నాం. ఆ లెవెల్స్ని బట్టి మరలా మనం సిఈపిఈ చార్ట్స్ 24,850 సిఈ, 24,850 పిఈ రెండు చార్ట్స్ని మనం లేఅవుట్ చేసుకున్నాం. తర్వాత లేఅవుట్ చేసిన తర్వాత మనకి కరెక్ట్గా 925కి ఈ క్యాండిల్లో స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. దాన్ని బట్టి ఈ లెవెల్స్ ఫామ్ చేసుకున్నాం. ఈ లెవెల్స్ ఫామ్ చేసుకున్నప్పుడు చూడండి, ఈరోజు అసలు పిఈ సైడ్ ఒక్క ట్రేడ్ కూడా రాలేదు, రైట్. ఒక్క ట్రేడ్ కూడా యాక్టివేట్ అవ్వలేదు. మార్నింగ్ అయింది, బట్ దాని తర్వాత అసలు అది ట్రేడ్లోకి రాలేదు. కానీ సిఈ సైడ్ మల్టిపుల్ ట్రేడ్స్, కాకపోతే ఏంటంటే పర్ఫెక్ట్గా టార్గెట్స్ అనేవి రాలేదు. చూడండి, ఇక్కడ ఒక ట్రేడ్ యాక్టివేట్ అయింది. మరలా ఇక్కడ మనం తీసుకుంటే జస్ట్ ఈ పాయింట్స్, కొన్ని పాయింట్స్ మాత్రం, కొన్ని పాయింట్స్ అంటే దాదాపు ఒక 10-15 పాయింట్లు. తర్వాత ఇంకోసారి యాక్టివేట్ అయింది, అక్కడ కూడా 10-15 లేదా మ్యాక్సిమం 30 పాయింట్స్. మూడో చోట యాక్టివేట్ అయింది కదా, ఇది ఎక్కడ 1:05 మధ్యాహ్నం 1:05 ఇక్కడ యాక్టివేట్ అయిన చోట మాత్రం కొంచెం మంచి ట్రేడ్స్ దొరికినాయి. మంచి ట్రేడ్ దొరికింది యాక్చువల్గా చెప్పాలంటే. 203, 204 దగ్గర బై చేస్తే దీని హై వచ్చేసి 260 దాకా వెళ్ళింది. సో 269, 270 వేసుకోండి వెళ్ళింది. కాకపోతే ఏంటంటే టైమ్లీ ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళు అయితే ప్రాఫిట్లోనే ఉంటారు. లేకపోతే ఏమవుతుందంటే
ఒకసారి తీసుకుని కూర్చుందాంలే సాయంత్రం లోపు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో బై చేసాడు అనుకో 210 దగ్గర బై చేసాడు అనుకోండి, ఇక్కడ బుక్ చేసుకుంటే ఓకే. లేకపోతే ఏమైంది, చివరికి అది క్లోజ్ ఎక్కడైంది 229 దగ్గర క్లోజ్ అయింది. 19 పాయింట్ల కోసం పొద్దున్న ఎప్పటి నుంచి కూర్చున్నట్టు 10:30 నుంచి కూర్చుంటే 19 పాయింట్లు దొరుకుతాయి. అందుకని ఏం చేస్తారంటే ఎప్పుడైనా కానీ షాపింగ్లో కానీ ఏ మెథడ్ అయినా కానీ వెన్ ఎవర్ ద మొమెంటమ్ కమ్స్ దెన్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్. ఒక్కసారి ఇక్కడ చిన్న మొమెంటం వచ్చింది బుక్ చేసి, రెండో మొమెంటం వచ్చింది ఇది బుక్ చేసి, మూడో మొమెంటం వచ్చేసింది ఇది బుక్ చేసి, అంతే. తర్వాత ఇక్కడ కూడా యాక్టివేట్ అయింది ఇంకోసారి, నాలుగోసారి ఇక్కడ కూడా ఒక మొమెంటం వచ్చింది, 4. అంటే ఒకే స్ట్రైక్ ప్రైజ్లో మనకి సిఈ సైడ్లో 4 సార్లు మనకి ట్రేడ్ ఇచ్చింది నిఫ్టీ. ఓకే, ఇదనమాట. తర్వాత బ్యాంక్ నిఫ్టీలో చూస్తే బ్యాంక్ నిఫ్టీలో మనకి 930, 935కి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. దాన్ని బట్టి మనం లెవెల్స్ డ్రా చేసుకున్నాం. లెవెల్ డ్రా చేసుకున్న తర్వాత దీంట్లో కూడా మనం చార్ట్ లేఅవుట్ చేసాం. చార్ట్ లేఅవుట్లో ఏమైంది 50,800 సిఈ, 50,800 పిఈ 2 చార్ట్స్ మనం లేఅవుట్ చేసుకున్నాం. చేసుకుంటాక దీంట్లో మనకి 940కి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. దాన్ని బట్టి చూస్తే చూడండి 940కి ఫామ్ అయింది. దాని తర్వాత ఎప్పుడు పిఈ సైడ్ ఒక్క ట్రేడ్ కూడా యాక్టివేట్ అవ్వలేదు ఈ ఏరియాలో. కానీ సిఈ సైడ్లో చూడండి 1, 2 సార్లు ట్రేడ్ యాక్టివేట్ అయింది. యాక్చువల్గా ఒకే ట్రేడ్ ఇది మనం చెప్పాలంటే. ఇక్కడ ఒకసారి యాక్టివేట్ అయింది, అదే హోల్డ్ చేస్తే ఏమయ్యేదంటే చివరి వరకు హోల్డ్ చేస్తే అది నేను చెప్తుంది డికే ఉంటుంది ఒకటి ఆప్షన్స్లో. ఇంకోటి ఏముంటుందంటే ఆ మొమెంటం ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో అప్పుడు ఈ ప్రీమియం డౌన్ అయిపోతూ ఉంటుంది. సో మొమెంటం రావడం వెంటనే ప్రాఫిట్, మొమెంటం రావడం వెంటనే ప్రాఫిట్, మొమెంటం రావడం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, మొమెంటం రావడం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, ఇది కంటిన్యూగా చేస్తూ ఉండాలి. ఇది ఒకే స్ట్రైక్ ప్రైస్లో చేస్తున్నారు కాబట్టి మీకు షాపింగ్లో ఈ విల్ బి అంటే కొంచెం స్పీడ్గా ఉండి కరెక్ట్గా ఇక్కడ ఎంటర్ అవ్వడం. ఎంట్రీ ప్రైస్ ఎంత 393 అండి. 393 నుంచి దీని హై చూడండి ఎంతకి వెళ్ళింది 477కి వెళ్ళింది. అంటే 60 పాయింట్స్ ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఎవరైనా కానీ ఒక 30 పాయింట్స్కి ట్రై చేసుకుంటే బెస్ట్. కానీ దీంట్లో మీకు 60-70 పాయింట్స్ వచ్చినాయి. 393 బయింగ్ ప్రైస్, దీని హై వచ్చేసి 477, అంటే ఈజీగా 80 పాయింట్స్ వచ్చినాయి. తర్వాత ఇంకోసారి ఇక్కడ యాక్టివ్ అవుతుంది, దీని హై వచ్చేసి 468, దీంట్లో కూడా ఒక 70 పాయింట్స్ 60 పాయింట్స్ వచ్చినాయి. అదే హోల్డ్ చేసి ఉంటే మీకు హైయెస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి హైయెస్ట్ 486. సో అలా మనకి ఎప్పుడు మొమెంటం వస్తుందో అప్పుడు వెంటనే మనం ప్రాఫిట్ యూజ్ చేసుకుని బయటికి రావాలన్నమాట. అది ఈరోజు మనకి దొరికిందన్నమాట. నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలి, బ్యాంక్ నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలి, మనకి ఎన్ని ట్రేడ్స్ వచ్చినాయి చూసేశారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.